విద్య యొక్క ప్రాముఖ్యత గురించి, మన విద్యార్థులను గొప్ప వ్యక్తిగా తయారు చేయడానికి ఈ సంఘం ఉపయోగపడుతుంది. ఆ సంఘం యొక్క ఆశయాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నలుగురు టీచర్స్, ఉపాధ్యాయులు వారి వారి పాత్ర పోషిస్తూ ఇక్కడ నుండి అనేక మంది. మేడం మీరండి, చాలా మేడం బాధ మేడం గారు మీరండి. శారీ బహుకరిస్తున్నారు. అలాగనే శాలువను వారి అబ్బాయి మీరు చెప్పండి. ఇక్కడ శ్రీ వాణి టీచర్ గారిని సత్కరిస్తున్నారు మురళి కుటుంబ సభ్యులు. అలాగే భారతి మేడం గారు మరియు ఆ అమ్మాయి శ్రీదేవి గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సారీ ఇవ్వండి. దీంతో పాటుగా 25 కేజీల రైస్ మూటను కూడా ఆయన నలుగురికి ఇచ్చేస్తున్నాడు. కాబట్టి వారి తర్వాత ఆయన తీసుకుంటారు. క్లాస్ కొట్టినమ్మా. విత్ శారీ, శాలువా అండ్ 25 kgs ఆఫ్ ది రైస్ గివెన్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ది టీచర్స్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మురళి గారు, కళావతి టీచర్ గారు, అమ్మ 25 kgs బ్యాగ్ అక్కడ ఉంది, తర్వాత తీసుకోండి. అరుణ టీచర్ గారు, సంతోష్, ఓకే అమ్మా. ప్రీతి టీచర్ గారు, సారీ మా పేరు గుర్తురా. క్లాస్ కూడా ఏ ఇంత మంచి కార్యక్రమం క్లాస్ కూడా మీరు కొడు గట్టిగా జోసి మాన్న కమాన్ క్యారియన్. నిలబండి ఇక్కడ అసలు. ఎందుకంటే ఆ యొక్క టీచర్స్ పైన, వృత్తి పైన ఉన్న మక్కువతో, ప్రేమతో వారికి యొక్క సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. సంఘం తరఫున వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు చేస్తాం. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చూడండి సార్, ఇక్కడ చూడండి. ఈ యొక్క టీచర్స్కి $1 అంటే వెండి నాణ్యాన్ని బహుకరిస్తున్నారు. 1 తులం వెండి నాణ్యాన్ని ఒక్కొక్క టీచర్కి ఒక వెండి నాణ్యం ఇచ్చారు ఆయన. శ్రీ గంగన్న గారు, వారి కుటుంబ సభ్యులకు సంఘ తరఫున మేము ధన్యవాదాలు చేస్తున్నాం. శ్రీ గంగన్న గారు ఇచ్చినటువంటి ఆ యొక్క నాణ్యాలని శ్రీమతి మేడం గారు, మరి ఇద్దరు ఇవ్వండి మేడం. ప్రభావత్ శివమ్మ మేడం గారు ఇవ్వాల్సి కోరుతున్నాం. అలాగనే ప్రవీణ మేడం గారు ఇవ్వండి మేడం ప్లీజ్. గంగన్న గారి యొక్క బహుకారం అది. సో టీచర్స్కి చదువుకు సంతోషం. అలాగే ఈ వేదికపైకి శ్రీ రాముడు సార్ గారు, శ్రీ రాముడు గారు, 1 ఫోటో ప్లీజ్. సార్ చూడండి సార్, ఇక్కడ చూడండి. జై భీమ్. థ్యాంక్ యూ సార్. వస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. అలాంటి గొప్ప ఘనత ఈ సంఘానికి దక్కాలి. ఆ ఘనతకు అర్హులు మేం కాదు, మొదటగా మా సార్ వాళ్ళే. మా సార్ వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే వారి శ్రమ ఎంతో గొప్పది. వారి శ్రమకు ఫలితమే మీ భవిష్యత్ అని నేను అనుకుంటున్నాను. ఇలా చదువుతారు, ఎక్కడెక్కడో బీసీ వెల్ఫేర్లో, ఎస్సీ వెల్ఫేర్లో, సోషల్ వెల్ఫేర్ ఎక్కడో సీట్లు పొందుతారని ఎవరు ఊహించలేదు. అక్కడికి మీరు వెళ్తారని నేను కూడా అనుకోలేదు. మా చదువు అలాగా మీకు ఉపయోగపడుతుంది అంటే అది మా సార్ వాళ్ళ ఘనతే. మా సార్ వాళ్ళకి ఎంత పొగిడినా తక్కువే. నిజంగా ఈ పిల్లలందరి తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా సంఘం సార్ వాళ్ళందరికీ. ఓకే, బుదార్పేటలో చాలా వరకు నేను అందరినీ చెప్పాను, పేరెంట్స్ కూడా పట్టించుకొని ఈ రోజుల్లో పిల్లల గురించి ఈ జై భీమ్ దళిత వికాస సంఘం పట్టించుకుంటూ ఇంత కృషి చేస్తున్నారు అంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. మనము సమయానికి మన తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. ఈ రోజుల్లో ఇలా జై భీమ్ దళిత వికాస సంఘం పెట్టి ట్యూషన్ సెంటర్స్ పెట్టి 4 years అవుతుంది.
4 సంవత్సరాలుగా ట్యూషన్ పిల్లలు ఇక్కడ 134వ జయంతి శుభాకాంక్షలు. 134వ జయంతి శుభాకాంక్షలు. దళిత వికాస సంఘం చాలా కార్యక్రమాలు మన కోసం చేస్తుంది. సో మనం వాటిని అన్నిటినీ సద్వినియోగపరచుకొని ఫ్యూచర్లో మంచి స్థాయికి ఎదిగి సార్ వాళ్ళు మన కోసం ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ అంటే ఏదో షాప్కి వెళ్ళి గిఫ్ట్ ఇవ్వడం కాదు. మనం ఉన్నత స్థాయిలో చేరుకుని సార్ వాళ్ళకి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే. మన నుంచి సార్ వాళ్ళు ఎంచుకుంది కూడా అదే. థ్యాంక్ యూ టు ఆల్. ఒక్కొక్కరు అలాగే కళావతి మేడం గారు, అరుణా టీచర్ గారు, వారి యొక్క ఫ్యామిలీ. త్వరగమ్మా. అరుణా టీచర్ గారికి డాక్టర్ ప్రవీణ అండ్ సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. శ్రీ మురళి గారు అండ్ శ్రీ బాలకృష్ణ గారు బహుమతి వస్తున్నాం. జయలక్ష్మి గారు, జయలక్ష్మి రండి, మీరు కూడా రండి త్వరగా. ఎస్ కమాన్ క్లాప్ అందరు గట్టిగా. ఎస్ థ్యాంక్ యూ మేడం ఫర్ ద కమిటీ కొరకు ఆ అమ్మాయి కిడ్ బ్యాంక్ దాచిన డబ్బుని ధనాన్ని ఈ యొక్క కమిటీకి ఇచ్చేస్తుంది. ఆ అమ్మాయికి దేవుడు సరదాగా ఆరోగ్యాన్ని మరియు విద్యను అందించుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. వారి యొక్క కుటుంబానికి, వారి యొక్క పిల్లలందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘ తరపున మీకు అందరికీ గొప్పగా ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బేబీ. ఈ యొక్క ఉదాహరణ మనస్తత్వానికి ఏదో ఈ డబ్బాలోని అమౌంట్ని సంఘానికి అమ్మాయి సొంతంగా తన యొక్క పాకెట్ మనీ ఇస్తుంది. వన్స్ అగైన్ క్లాప్ ఫర్ త్వరగా గట్టిగా. మీకు రండి, మీరు తీసుకోవాలా అమ్మాయి ముందు, మీకు ఇట్లండి బహుకరిస్తుంది. కమాన్ బిగ్ క్లాప్ హిమ్. గుడ్ మా, వెరీ గుడ్ గర్ల్, గుడ్ అంబిషన్. థ్యాంక్ యూ. all of you all the best for your bright future. Thank you. Balabharti High School. Preamble. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation in our Constituent Assembly. This 26th day of November 1949 do hereby adopt, enact, and give to our this Constitution. Thank you to all. My name is Shanshruti. I am studying in 7th class. My school name is IGMMC High School. Dr. Bhimrao Ramji Ambedkar, also known as Baba Saheb Ambedkar, was a great leader who worked justice and equality. He was born on April 14th in Madhya Pradesh.
He is remembered as the architect of the Indian Constitution. His work in law, education and social reforms continues to inspire people across the world. Dr. Ambedkar was born into a family that faced discrimination, democracy and equality. Thank you to all. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల తలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలే గంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. మోకును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు. వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే. జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు. వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు. మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టే పైన అధికారం రావాలు. కమ్మరి కుమ్మరి సాగలి మంగలి సర్వజనులలో చట్టాల మధుకాడ మా సంతకం ఉండాలు. వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో. వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో, వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో. పల్లె పల్లె బిగ్ క్లాప్ త్వరగా. ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా ఉంటాయి మన యొక్క పేటలో. ఇవాళ ఇంతమంది ఇక్కడ వేచి ఉన్నారంటే కూడా కారణము యొక్క సక్సెస్ ప్రోగ్రామ్ కావడం కూడా కారణం ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలే. కమాన్, 1 ఫోటో ప్లీజ్. దగ్గరగా. థ్యాంక్ యూ మా సంఘ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జయ హో
హో అరగ జయ హో జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా పూసిన పువ్వులు అంబేద్కరుడా మెరిసిన మెరుపులు అంబేద్కరుడా కులమాని సత్వమే పోరాడని అన్నము నీ ధ్యేయం నీ లక్ష్యం మరువము అంబేద్కరా అనగబడ్డ బతుకుల్లో ఆనందం నింపంగా అగ్గి పిడుగులయ్యి మేమంతా అడుగేసినాము జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా పూసిన అరగ పూసిన అగ పూసిన పువ్వు అంబేద్కరుడా మెరిసిన మెరుపులు అంబేద్కరుడా నీ కోసం జీవిస్తే నీలోనే చూస్తావని 10 మంది కోసమైతే జనంలో నిలబడతావని మాటలతో మనసులను మార్చిన జనశక్తివయ్యా అందుకు ఈ అమనిలోన విడమేళ వందనాలు జయ హో అరగ జయ హో జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా జై అంబేద్కరా జై జై భీమ్రావ్ అంబేద్కరా మనువాదపు వేలు నరికి బహుజనుల బతుకు మార్చ రాజ్యాధికారంకై బాటలేసినావయ్యా దేశ ఘనత చరితకై కదిలిన ఆ వీరుడవు చదువే నీ ఆశయము కావాలని అన్నవు ప్రతి పౌరుడు జ్ఞానం పొందాలని కలగన్నావు జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా పూసిన అరగ పూసిన పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో జయ జయ హో అంబేద్కరుడా ఆ బతుకులోన వెలుగు నింపిన సూర్యుడు నీవయ్యా బహుజన రాజ్యంకై మళ్ళీ ఉదయించాలా ప్రతి ఒక్కరి గుండెలోన జీవిమని మోగంగా ఏప్రిల్ 14 జగమంత జాతరేనంట జయ హో అంబేద్కరుడా జయ జయ హో అంబేద్కరుడా పూసిన అరగ పూసిన పూసిన పువ్వు నువ్వే అంబేద్కరుడా మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో జయ జయ హో అంబేద్కరుడా పూసిన 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 పువ్వు నువ్వే అంబేద్కరుడా మెరిసిన మెరుపు నువ్వే అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా జయ హో జయ జయ హో అంబేద్కరుడా జయ హో అంబేద్కరుడా ప్రోగ్రాంకి వచ్చారు. కమాన్ ఫోటో దిగండమ్మా. గారు ఎస్టీఓ కమాన్ క్లాప్ హిమ్. శ్రీనివాసులు గారు ఈ యొక్క గౌరవం దక్కాలంటే ఫస్ట్గా శ్రీనివాసులు గారు. రెండో వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు. ఆయన ఇద్దరు లేకపోతే ఈ యొక్క సంఘం లేదు, సంఘంతో పడి కార్యక్రమాలు కూడా రావు. ఇక మూడో వ్యక్తి శ్రీ నాగరాజస్వామి గారు, ఏఎస్ఐ గారు. వారికి కూడా బిగ్ క్లాప్ అందరూ కూడా గొప్ప. ఎందుకంటే ఇవాళ మనం ఇంత ఆనందపడుతున్నామంటే కారణము ఆమె. ఇక నాలుగో వ్యక్తి నరేంద్రనాథ్ గారు. ఆయన కూడా ఈ యొక్క కార్యక్రమంలో గొప్పగా ఈ యొక్క సంఘాన్ని చేస్తున్నాడు. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ఆల్ 4 members of the pillars in the society and committee. Thank you very much. Thank you. Now, is there anybody to speak about that? పెద్దలకు పిల్లలకి అందరికీ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. దళిత
కొన్ని ఆశయాలని. మొదటిది అంబేద్కర్ గారిని ఈ వీధి వారికి పరిచయం చేయడం. రెండవ అంశం భారత రాజ్యాంగాన్ని వీళ్ళందరికీ తెలియజేయడం. మూడవ అంశం ఈ ఏరియాలో ఒక ప్రభుత్వ స్కూల్ని ఏర్పాటు చేయడం. మొదటి అంశం అంబేద్కర్ గారిని ఈ వీధి వారికి పరిచయం చేయడం. అందులో సందర్భంగా గత 4 సంవత్సరాలుగా జై భీమ్ దళిత వికాస్ సంఘం వారు వక్తల్ని బయట నుంచి పిలిపించి వారి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రను, ఆయన యొక్క పోరాట పటిమను వీరిలోని పెద్దలకి పిల్లలకి తెలియజేస్తున్నారు. అలా ఈ మొదటి అంశాన్ని వాళ్ళు ప్రతి సంవత్సరం సక్సెస్ అవుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆ సక్సెస్ రేట్ని పెంచుకుంటూ పోతున్నారు. అలాగే ఈ అంశము దీర్ఘకాలికమైనది, అంటే అప్పటికప్పుడు నెరవేరుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. రెండవ అంశం భారత రాజ్యాంగాన్ని వీధిలోని వాడవాడల ఇంటిలోని ప్రతి మనిషికి భారత రాజ్యాంగం గురించి తెలియజేయడం. అందులో సందర్భంగా 2024 నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మన రాష్ట్రంలోనే కాక మన జిల్లాలో ఎక్కడా కూడా నిర్వహించలేదు. అలాంటి కార్యక్రమాన్ని రాజ్యాంగ వారోత్సవాలని నిర్వహించారు. అలా 7 రోజుల పాటు ఒక్కొక్క వీధిలో ఒకరోజు రాజ్యాంగంలోని ఒక అంశాన్ని తీసుకుని జై భీమ్ దళిత వికాస సంఘం వారు కొంతమంది పిల్లల్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని వీధిలోని పెద్దలకి పిల్లలకి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని జై భీమ్ దళిత వికాస సంఘం వారు దాని గురించి తెలియజేస్తూ అలా సక్సెస్ అయ్యారు. ఇది కూడా దీర్ఘకాలమైనదే, ఎందుకంటే ఇలాంటి అంశాలు ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి. ఇక మూడో అంశము మన వీధిలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఇది తక్షణమే చేసుకోవాల్సిన అంశం. ఎందుకు తక్షణం చేసుకోవాలంటే పాఠశాల అనేది ఏర్పాటు చేసుకుంటే మనందరికీ విద్య ఏర్పడుతుంది. విద్య వల్ల జ్ఞానం ఏర్పడుతుంది. ఆ జ్ఞానం వల్ల మన నైపుణ్య అభివృద్ధి జరుగుతుంది. ఆ జ్ఞానం వల్ల నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి, సామాజిక బాధ్యతలు పెరుగుతాయి. అలాగే ఆ విద్య వల్ల మన యొక్క హక్కులు మనకి తెలియజేస్తాయి. అలాంటి విద్యను కలిగినటువంటి పాఠశాల మన స్కూల్లో మన ఏరియాలో ఎందుకు లేదంటే మన ఏరియా వారికి అంబేద్కర్ గారి గురించి ఇంకొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళలకు ఆనాడు ఓటు హక్కు కల్పించుకోవడానికి ఆయన చేసిన పోరాట పటిమ గురించి నాకు తెలిసిన కొంత అంశాన్ని మీకు తెలియజేస్తాను. 1927 సైమన్ కమిషన్ ఈ దేశానికి వచ్చింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలోని మూలవాసులైనటువంటి దళితులకు ఓటు హక్కు లేదు, వారికి ఓటు హక్కు కల్పించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన మొదలుకొని 1949 నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదించే నాటికి రాజ్యాంగంలో వయోజనులైనటువంటి అంటే 21 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి, తర్వాత దాన్ని సంస్కరించి 18 సంవత్సరాలు చేశారు. అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఆయన జరిగినటువంటి అంశము అది సుదీర్ఘ పటిమ. ఇలా ఆనాడు రాజ్యాంగ రచన జరుగుతున్నట్టు సమయంలో రాజ్యాంగ సభను ఒక సభ ఏర్పడింది. ఆ రాజ్యాంగ సభలో 299 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఎస్సీ సభ్యులు 30 మంది. అంటే తక్కువలో తక్కువ, అంత తక్కువ మంది సభ్యులు పెట్టుకుని కూడా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళలకి ఓటు హక్కు కావాలని పోరాడి గెలిపించుకున్నారు. మరి ఈనాడు మన వీధిలో ఒక ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసుకోవడానికి మన ఎస్సీ ఓటర్లు 12,000 పైచిలకే. అంటే మన మాదిగలు వచ్చేసి 7,000 పైచిలకు, అంటే మన సోదరులైనటువంటి బాలలు 5,000 పైచిలకు. 12,000 ఓటర్లు ఉన్నటువంటి మనము
పాఠశాల ఏర్పాటు చేసుకోవడంలో వెనుకంజ ఉండడానికి గల కారణం, మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళితే మన సంఘం తరపున 20 మంది 30 మంది మాత్రమే వెళ్తున్నారు. అలా కాకుండా 12,000 ఓటర్లలో ఒక 10% మెంబర్స్ అంటే 1,200 మంది మన జై భీమ్ దళిత వికాస సంఘం తరపున ర్యాలీగా వెళ్ళి మంత్రి గారికి తక్షణమే మన వీధిలో పాఠశాల ఏర్పాటు చేయాలని కోరాలని జై భీమ్ దళిత వికాస సంఘాన్ని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి జై భీమ్ దళిత వికాస సంఘం పెద్దలకు అందరికీ నా జై భీములు. జై భీమ్. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువోద్దు నా ఈ బిడ్డ. అమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. హాస్టల్ సీట్ వచ్చింది, వాళ్ళు అక్కడ చదువుతున్నారు ప్రజెంట్గా హాస్టల్లోనే. దిస్ క్రెడిట్ గోస్ టు ద సంఘం జై భీమ్ దళిత వికాస్ సంఘం. థ్యాంక్ యూ. All 4 members are reading in the schools of the others. Come on. Very good. Ready now? వాడల మాత్రమే వెలిసెన బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మ. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు
గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, గది అంటే అందని అడిగే అవి పీకుల దేశం. జీవితాన్ని దారపోసి నాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై, భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు తెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదమైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. పిడికిలెత్తరో ఆ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో, జై భీమని గుంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు, పీడిత జన దోసలనే తరిమిన వాడు. ఎంతమంది ఎందుకునను జై భీమ్ చెందా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట, మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. కమాన్ క్లాప్ కొట్టడం మా అందరూ కలిసి ఒకసారి. అయిపోయింది, లాస్ట్ మూమెంట్లో ఉన్నాముగా, చివరిగా ఉన్నాం, కార్యక్రమంలో చివరిగా ఉంది. త్వరగా ఎస్ థ్యాంక్ గర్ల్స్. కొరియోగ్రాఫర్ కృష్ణ సారా, నంది కృష్ణ గారు. ఎస్ వారు శ్రీమతి గారి కుటుంబ సభ్యులు వేదిక పైకి రావాల్సి కూర్చున్నాం, సత్కరిస్తున్నారు. గట్టిగా క్లాస్ ఉన్నామ్మా. ఇవాళ మన దానపడ కారణం సార్ గారి. ప్లీజ్ కమాన్ బిగ్ క్లాప్. రండి మేడం. అంకుల్ ఎస్ బాక్స్ సార్ గారు రెండవ పిల్లర్ అయినా ఎంత శ్రమ ఉన్నప్పటికీ కూడా చిరునవ్వుతో అనేక కార్యక్రమాలు పిల్లల యొక్క కేవలం విద్య కోసమే వారు శ్రమిస్తూ సొంతంగా అనేక కార్యక్రమాలు చేపట్టి బాలుగారిని అభినందిస్తున్నాం సంగతము. థ్యాంక్ యూ సంతోషంగా శ్రీ శేషన్ సార్ గారిని వేదిక పైకి రావాల్సి కూర్చున్నాం. శేషన్ సార్ గారు మరియు శంకర్ గారు పైకి రావాల్సి కూర్చున్నాం. కమాన్ శేషన్ సార్ గారు సంతోషంగా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సార్ గారికి క్లాప్స్ కొట్టుకొని ఒకసారి జై భీమ్. జై భీమ్. భాస్కర్ సార్ గారికి జై భీమ్. అంకుల్ చూడండి అంకుల్. సారు మంచి వాక్యాత.
థ్యాంక్ యూ వన్స్ అగైన్ 1.5 hours కూడా అక్కడ భోజనాలు రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా కాలం కాబట్టి సమయం మించిపోయింది. దయచేసి ఏమనుకోద్దండి ప్లీజ్. నెక్స్ట్ ఐశ్వర్య 6th class 3rd class 6th class 3rd prize. ఐశ్వర్య సంఘం వాళ్ళ ముందుకు రండి అమ్మా ప్లీజ్, దయచేసి రండి. ఐశ్వర్య ముగ్గురు రండి అమ్మా. శృతి, నాగత్రివేణి, ఐశ్వర్య ఎస్ఏ రైడింగ్లో 1st and 2nd 3rd. కమ్ ఇవ్వండి మీరు అన్నా. సురేష్ అన్నా, నెక్స్ట్ సీరియస్ లిస్ట్లో మహాలక్ష్మి, లేఖన సహస్ర, వరలక్ష్మి, స్పందన. సీనియర్స్లో మహాలక్ష్మి, లేఖన సహస్ర, వరలక్ష్మి, స్పందన. వరలక్ష్మి మహాలక్ష్మి, స్పందన. పదమ్మ త్వరగా కానీ అమ్మా. ఎస్ఏ రైడింగ్లో నవనీత్ బీకామ్, అబ్బాయి ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు బీకామ్. నవనీత్ త్వరగా రండి. పైకి రా కొంచెం. త్వరగా రా. చూడండి ఇక్కడ చూడండి. ఓకే బ్రో. ఎస్ కానీ ఓకే అరే జరగండి రా. అన్నయ్య డోడానా ఎస్ ప్రసాద్ గారిని బాలసారి పైకి రాసుకోవచ్చున్నాం. స్కిప్పింగ్లో గర్ల్స్ ప్రభాకర్ గారు ఇక్కడ త్వరగా అరే స్కిప్పింగ్లో చూడండి ఇక్కడ చూడండి. హైయర్ సెక్షన్ యశోద 6th class, కావ్య 6th class, రంగవాణి. ఓకే త్వరగా ప్రవళిక రాణి అడిగి ఉన్నాడమ్మా. టీచర్ వాళ్ళు రాణి వాళ్ళు దిగినాక. టీచర్ కొంచెం సుకుమార్, యువరాజ్, అరుణ్ బీ రెడీ అన్నీ ఉండు. టీచర్ చూడండి. టీచర్ టీచర్ ఇక్కడ చూడండి. ఓకే అన్న చూడండి. అన్న ఇక్కడ చూడండి. ఓకేలా చూడండి టీచర్. ఓకేలాగా ఓకేలా. ఎస్ అరే జరగండి రా. అయిపోయిందా? తీసి జై భీమ్. నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్. నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ
భీమ్ జై భీమ్ దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్ లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్ దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్ లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్ నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్ వెలివాడల పుట్టావు ఎతలెన్నో చూశావు పడిలేసిన కెరటల్లా ప్రజలను నడిపించావు ఓ వెలివాడల పుట్టావు ఎతలెన్నో చూశావు పడిలేసిన కెరటల్లా ప్రజలను నడిపించావు తెల్లదొరలనెదిరించావు బాబా అంబేద్కర్ నల్ల దొరల ప్రశ్నించావు బాబా అంబేద్కర్ తెల్లదొరలనెదిరించావు బాబా అంబేద్కర్ నల్ల దొరల ప్రశ్నించావు బాబా అంబేద్కర్ నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్ కన్నీళ్లను చూశావు కష్టాలకు లేశావు అవమానం మోసావు ఆకలి దిగమింగావు కన్నీళ్లను చూశావు కష్టాలకు లేశావు అవమానం మోసావు ఆకలి దిగమింగావు మనుషులంతా ఒకటన్నావు బాబా అంబేద్కర్ మనువాదం కడిగేశావు బాబా అంబేద్కర్ నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్ బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్ స్త్రీలే తన ప్రాణంరా దళితులు తన హృదయంరా పటుకులు తన అడుగులురా బౌద్ధం తన మార్గంరా ఆ స్త్రీలే తన ప్రాణంరా దళితులు తన హృదయంరా పటుకులు తన అడుగులురా బౌద్ధం తన మార్గంరా మాలో జీవించావు బాబా అంబేద్కర్ మానవత్వం అందించావు బాబా అంబేద్కర్ నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్ బాబా అంబేద్కర్ జీ జై భీమ్ జై భీమ్ మా చేతికి ఓటిచ్చావు మా పాలన మాకన్నావు అసమానతలొద్దన్నావు సమానతను చూపించావు మా చేతికి ఓటిచ్చావు మా పాలన మాకన్నావు అసమానతలు
జై భీమ్ జై భీమ్. అందరూ కూడా జై భీమ్. సార్ ఇక్కడ చూడండి సార్. బ్రో కొంచెం బ్రో. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యత మరియు ఆత్రిక శాస్త్రవేత్త ఇతను అంటరానితనం కుల ఇక్కడనా అన్నా ఓకే చలో ఓకే టీచర్ వాళ్ళని మొత్తం వాళ్ళని నిలవడం ఎవరు టీచర్ అట్లా అనుకోండి టీచర్ जरा अनु जरा दूंगा రాజ్కుమార్ ఆదిత్యరామ్ ఆదిత్య గారు రావాల్సిందిగా కోరుతున్నాం. మ్యూజికల్ अंकुल इकडे येडा ना अंकुल अरे बुजी సార్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సురేష్ అన్న గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే అక్షిత శ్రీవల్లి స్వీటి చిన్నన్న శ్రీమణి నాగవేణి లావణ్య 6th క్లాస్. अंकुल చూడండి अंकुल ఇక్కడ येडाని నెక్స్ట్ బాయ్స్ ఐస్ క్రీమ్ ఇస్తున్నారు. ఓకే ప్రభాస్ రాజ్ ఐస్ క్రీమ్ ఇస్తున్నారు. దర్శన్ జి అరుణ్ 5th క్లాస్ రంగవేణి. మంచి అయిపోయింది.
స్టేజ్ పైకి రా. పావని ఆర్ రేణుక ఏ అశ్విని ఎస్ మహాలక్ష్మి ఏ అశ్విని చూడు బుజ్జి ఇక్కడ చూడు. భాస్కర్ అండి కే సుకీర్తి శ్రీమణి శ్రీమాని డోడు శ్రీమాని. ప్రవళిక వచ్చిందా చిన్న వాళ్ళు తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళండి కే అమృత నెక్స్ట్ ఎం అనుష ఓకే చూడు ఈడ అశ్విని వెంకట్ సార్కి పైకి రావాల్సింది జియమనేశ్వరి విక్లాస్మా జబై డోడు జబా. ఎం మోహన్ యువరాజ్ నవదీప్ ఓకే క్లాప్స్ కొట్టాలి రేవంత్ డోర్రా. జీ ధనుంజయ్ చూడు బాబు ఇక్కడ చూడు. అఖిల్ జర్రా. ఓకే చూడు రేడోర్రా. చోటు ఆర్ సంతోష్ రాజారాం ఓకే చిన్నోడు చూడరా అరే చూడరా. ఓకే ఇక్కడ చూడండి అంకుల్. బి నరసింహ అయిపోయింది బా. జగదీష్ ఓకే జి అరుణ్ వేణుసార్ గారు స్టేజ్ పైకి వచ్చి ఇప్పుడు ప్రజెంటేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాం. దేవాంశిత్ జి దేవాంశిత్ ఎస్ ప్రభాస్ జరుగు. నాగ చైతన్య ఎన్ నాగ చైతన్య అభిలాష్ అయిపోయింది అయిపోయింది. శ్రీ నాగార్జున చిన్నోడు ఎవరా? యశ్వంత్ ఉజ్వల్ ఓకే రఘు ఉన్నారా? ఓకే బారా మాలిక అయిపోయింది బా. స్పందన దీక్షిత టి జ్యోతిక జి రితిక మన అయిపోయిందిలే మనం. ఎస్ అక్షిత అరుణ్ జ్యోతి కే అరుణ్ జ్యోతి కే అరుణ్ జ్యోతి జి రాజకుమారి శ్రీ పి
టీచర్ జయశ్రీ, ఓకేనా మహాలక్ష్మి, చిన్న ఇవాళ కట్రా ఓకే నెక్స్ట్ డప్పు వాళ్ళు ఉన్నారా? డప్పు అన్నా చిన్న అన్నా ఒకటి అన్న అక్క లక్ష్మీ అమ్మాయి కూడా ఉంది. ముందుకు రండి కొంచెం ఫ్రెండ్ రండి నా ఫ్రెండ్ రండి మీరు ఉండండి మా వాళ్ళని ముందుకు రమ్మని చిన్న ముందుకు రండి నన్ను ముందుకు రండి ఇక్కడ చూడండి బాబీ ఓకే ఉండాలి ఒక్క నిమిషం ఓకే ఓకే వీడియో అనేక చూడన్నా చూడండి ఇక్కడ చూడండి ఓకే ఓకే వద్దులేనా ఓ వీడియో తీసినాలే అయిపోయింది ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకు సంఘం తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రతి కార్యకర్త కష్టపడి ఉదయం నుండి ఎంతో శ్రమ కూర్చి ఇక్కడ అనేక విధంగా సహకరించేందుకు వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క సామ్యాన వేసినట్టు శంకర్ గారికి అలాగే నరేంద్ర గారికి సంఘం తరఫున ధన్యవాదాలు. చిన్న సుధీర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇక అలాగే ఇవాళ ఇంత వ్యక్తిగతంగా ఈ యొక్క మీటింగ్ ప్రసక్తంగా జరిగిందంటే దానికి కారణము మన ట్యూషన్స్ గడిపేటువంటి మహిళా మనులు ఉపాధ్యాయ మనులు నలుగురు కూడా నాలుగు ఆణిముత్యాలాగా వాళ్ళు నేర్పేటువంటి బాటలోని విద్యార్థులు ఇంతమంది పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే పెద్దలు మధ్యగన్న గారికి ఇక నరేంద్ర గారికి ఏఎస్ఐ శ్రీ నాగరాజ్ సార్ గారికి ఇంకా మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ సభను ఇక ఆర్థికంగా కూడా చాలామంది అనేక రకాలుగా సహకరించారు. ఆర్థికంగా కాకుండా ఆ యొక్క శ్రమతో కూడా కొన్ని కార్యక్రమాలు బాగా శ్రద్ధతో ఓపికతో చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అలాగే ఎవరైతే డొనేట్ చేశారో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చేతిచ్చారో వారందరికీ కూడా సభ తరపున ధన్యవాదాలు చేస్తూ జై భీమ్, జై భీమ్.
ఇంకెవరన్నా మర్చిపోయింది క్షమించడం కోసం అందరికీ వందనం. జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. కొంత సమాజం రాజ్యాంగం ప్రతిపడాలు జనం అది అంటే అందరి అనిగే కుల దేశం పడిన వాళ్ళ కొరకు నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము. జై భీమ్, జై భీమ్. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై
आपको सोना नहीं होगा। दुश्मन बंदूक से मारी गोली बाहर आकर बोलेगी जय मादिगा। एवरीबॉडी से जय मादिगा, जय मादिगा, जय मादिगा, 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 मादिगा। वाको वादा, no talking, मादिगा boys, मादिगा boys, संतोष बड़गी, मादिगा boys, मादिगा boys, संतोष बड़गी। शेर के पाँव में अगर कांटा चुभ जाए तो इसका मतलब ये नहीं कि अब जला जला के रख कर देंगे। मादिगा बॉयज हमारा नाम है। जलने वाले जलते हैं, जलाने हमारे अरे कुठली अडचण कुठला वर्षा अरे आकाशात उडतो पक्ष्यांच्या थवा आणि सिंदगी तालुक्यामध्ये मादिगा बॉयजची हवा। उगता हुआ सूरज और उड़ते हुए पंछी से पूछ लो, मादिगा बॉयज के साथ पंगा करना है तो 1000 बार सोच लो।
కావాలంటే మెజారిటీ వర్గాల అభిప్రాయం అవసరం లేదని చెప్పి ఆర్టికల్ 3 తీసుకొచ్చిండు బాబాసాహెబ్ అంబేద్కర్. चलने वाले चलते अरे कुठली अडचणी कुठला वर्षा सभी कहते हैं हमारी हवा हमारी उगता हुआ सूरज और उड़ते हुए पंछी से पूछ लो
ఉన్నది కొంత సమాజం బహురాజ్యంలో ప్రతిఫలాలు పొందుతూ జనం ఇది అంటే గది అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు నచ్చంగా పడుగడుతున్న జాతి కొరకు కోరిన వాడు జనతో సలహే తగిలిన వాడు ఎంతమంది అందుకునను జయించండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అన్నా మనమందరం ఒక్కటి అయితే విజయం జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జై భీమ్ జై భీమ్ యుగ యుద్ధ నినాదము అందరి కోసము అది కోరు ప్రవాహం
DJ Durga.